ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఎరియర్స్ బకాయిలను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఉద్యోగులు దీర్ఘకాలిక ఎదురుచూపులకు తెరదించే ఈ నిర్ణయం వారికి కాకుండా వారి కుటుంబాలకు కూడా ఆర్థిక శుభ సందేశాన్ని అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి భారీ మొత్తంలో ఎరియర్స్ బకాయిలు ఉన్నాయి. సంక్రాంతి పండుగతో వచ్చిన అదనపు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ బకాయిలను విడుదల చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ద్వారా వచ్చిన భారీ ఆదాయంకు కూడా ఈ ప్రక్రియకు సహకారం అందిస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయాన్ని సాధించింది. ఏపీఎస్ఆర్టీసీ జనవరి నెలలో ఒక్కరోజు ఆదాయం 3 సార్లు 20 కోట్లకు పైగా నమోదు చేసింది. ప్రయాణికులకు భారం పడకుండా ప్రత్యేక ఛార్జీలను వసూలు చేయకుండా సర్వీసులను అందించారు. ప్రయాణికులకు ప్రైవేట్ ట్రావెల్స్ కంటే ఆర్టీసీ బస్సుల వైపే మొగ్గు చూపడం ద్వారా ఆదాయంలో గణనీయమైన పెరుగుదల సాధించారు. ఈ అదనపు ఆదాయాన్ని ఉపయోగించి ఆర్టీసీ ఉద్యోగుల ఎరియర్స్ బకాయిలను వారంలోపు పూర్తిగా చెల్లించనున్నట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆర్టీసీ ఉద్యోగుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేతనాల క్లియరెన్స్‌తో ఉద్యోగులు ఆర్థిక భరోసా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. త్వరలో 1200 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి చేరుస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఇది ఆర్టీసీ సేవలకు గణనీయమైన శక్తిని అందిస్తుంది. ఉద్యోగుల పనితీరు, సర్వీసులు నాణ్యతపై కృషి చేసినందుకు వారిని ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇక పెండింగ్ బకాయిల చెల్లింపుతో ఉద్యోగులు రుణ భారాలను తగ్గించుకోవచ్చు. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ శుభవార్తతో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సౌలభ్యం ఏర్పడింది. ఆర్టీసీకి వచ్చిన భారీ ఆదాయాన్ని ఉద్యోగుల వేతనాలకు ఉపయోగించడం ద్వారా వారి జీవిత స్థాయిని మెరుగుపరచవచ్చు. కొత్త బస్సుల రాకతో మరింత ఉద్యోగ అవకాశాలు, సేవల విస్తరణ ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఆర్థిక స్థిరత్వం మరియు ఉద్యోగ సంక్షేమం మధ్య సమతౌల్యాన్ని చూపుతుంది. ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని సాధించడంతో ఉద్యోగులకు కూడా శ్రేయస్కరమైన ప్రయోజనాలు అందించడానికి ఇది మార్గాన్ని సుగమం చేసింది.